Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక క్వశ్చన్. ఒక చీఫ్ మినిస్టర్ పని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమా లేదా ముందుకు తీసుకెళ్తున్నాం అని జనాలు అనుకునేలా చేయడమా? ఐ రిపీట్, ఒక చీఫ్ మినిస్టర్ పని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమా లేదా ముందుకు వెళ్తున్నాం అని జనాలు అనుకునేలా చేయడమా? పిచ్చా, రాష్ట్రాన్ని నిజంగా ముందుకు తీసుకెళ్తే జనాలకి తెలుస్తుంది కదా, ఆటోమేటిక్గా ముందుకు వెళ్తున్నాం అని తెలుస్తుంది కదా. ఇదో పెద్ద క్వశ్చన్ అంటే నిజమే, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే జనాలకి ఆటోమేటిక్గా తెలుస్తుంది ముందుకు వెళ్తున్నామని. కానీ రాష్ట్రం వెనక్కి వెళ్తున్నా జనాలు ముందుకు వెళ్తున్నాం అని అనుకోవాలంటే ఏం చేయాలి? కోట్లు పోసి ఇలాగ సుపరిపాలన అని చెప్పి మీటింగ్స్ పెట్టి టమ్కి వేయాలి. కానీ అదంత ఈజీ కాదు. అదొక పద్ధతిగా చేస్తారు. డైరెక్ట్ గా చెప్పేస్తే దొరికిపోతారు. దానికి మైండ్స్ అన్నిటినీ ఒక రకంగా ట్యూనింగ్ చేస్తారనమాట. అతడు సినిమాలో తనిఖీల బర్నీ గారు అంటారు, గుర్తుందా? అదేదో గోడ కడుతున్నట్టు, గులాబ్ మొక్కకు అంటు కడుతున్నట్టు అంటారు, గుర్తుందా? అలాగ చేస్తారనమాట. బురద జల్లాలి కానీ డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు. వెళ్ళారా, ఆ బురద వెనక ఆధారాలు ఏమీ లేవు అని చెప్పి తెలిసిపోద్ది. భూతం ఉందని చెప్పాలి కానీ డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు. వెళ్ళారా, భూతం లేదని తెలిసిపోద్ది. ఉద్ధరించేసినట్టు చెప్పుకోవాలి కానీ డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు. వెళ్ళారా, నిజం తెలిసిపోద్ది. సో ద పాయింట్ ఈస్, అదంత ఈజీ కాదు. జనాల్ని బురిడి కొట్టించడానికి కూడా ఒక ప్రాసెస్ క్రియేట్ చేసుకొని దాన్ని కేర్ఫుల్గా డిజైన్ చేస్తారనమాట. ఈ ఎపిసోడ్లో సుపరిపాలన మీటింగ్ పెట్టారు కదా సిబిఎన్ గారి గవర్నమెంట్ రీసెంట్గా. అందులో సిబిఎన్ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఈ లాస్ట్ 1 year దానికి సంబంధించిన స్లైడ్ చూపించారు. జనాల్ని ఎలాగ బురుడి కొట్టించారో ఆ ప్రెజెంటేషన్ చూపిస్తా ఈ ఎపిసోడ్లో విత్ డేటా అండ్ ఎవిడెన్సెస్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ, సిబిఎన్ గారు యాజ్ యూజువల్గా ఆ ప్రెజెంటేషన్ మొత్తంలో మన స్టేట్కి సంబంధించిన ఏ నంబర్స్ కూడా సోర్సెస్ మెన్షన్ చేయలేదు. ఆయన బ్రాండ్ ఆయన కంటిన్యూ చేసుకుంటానే వెళ్తున్నారు. ఎందుకని ఆ పద్ధతి మార్చుకోవట్లేదో తెలియదు. ఎన్నోసార్లు మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, జగన్ గారిని చూసి నేర్చుకోండి, ఆథెంటిక్ డేటా చూపిస్తా, ఆ సోర్సెస్ని అక్కడ మెన్షన్ చేయండి అని చెప్పి. ఎందుకని మారట్లేదో ఇంకా తెలియదు. లెట్స్ స్టార్ట్. చూడండి, ఫస్ట్ స్లైడ్లో వాళ్ళ అచీవ్మెంట్ గురించి చెప్పుకొని లాస్ట్ రెజీమ్ ఎలా ఉంది అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ కేర్ఫుల్గా ఎలా వాడతారు చూడండి. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిపోయింది, యూత్లో అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యూత్, డీరైల్డ్ లా అండ్ ఆర్డర్. ఈ స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. మిగతా కింద కూడా చూడండి. మిస్మేనేజ్మెంట్ ఆఫ్ పోలవరం ప్రాజెక్టు, డీరైల్డ్ గవర్నెన్స్, వేటికి కూడా ఒక డేటా శాంక్టిటీ ఉండదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిందన్నారు. ఏది, దానికి ఒక మెట్రిక్ చూపించండి. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఎంత ఉండింది 2014 to 19, 2019 to 24 ఎంత ఉంది, ఎంత డ్రాప్ అయింది అని చెప్పేసి ఒక మెట్రిక్ని డిఫైన్ చేయొచ్చు. కానీ అది చూపించరు. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిందమ్మా, మీరు రమ్మాలంతే, అది అప్రోచ్. లెట్స్ మూవ్ ఆన్ టు చూడండి, ఇక్కడేదో కొన్ని స్టాట్స్ చూపించారు చూడండి. నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఫిజికల్ డెఫిసిట్స్ అలామింగ్ లెవెల్స్లో ఉన్నాయంట. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్స్ లాస్ట్ మనం రీసెంట్ ఎపిసోడ్స్ ఎంత ఉందో చూసామా? ఫిజికల్ డెఫిసిట్ జగన్ గారి 5 years దాంతో కంపేర్ చేస్తే ఇంకా పెరిగింది ఇప్పుడు ఈ 1 yearలో. అది పెట్టుకొని కూడా దే హ్యావ్ ద ఒడాసిటీ టు కంప్లైన్ అబౌట్ ద లాస్ట్ రెజీమ్ అద్భుతంగా ఉందని నేను చెప్పట్లా, కానీ లాస్ట్ రెజీమ్ కన్నా జగన్ గారి టైం కన్నా అధ్వానంగా పెట్టుకొని ఇంకా ఈ రోజుకి కూడా అలామింగ్ ఫిజికల్ డెఫిసిట్స్ అని చెప్పుకునే ఒడాసిటీ ఉంది వాళ్ళకి. చూడండి, 2022 to 23 స్కోర్డ్ 0 on debt sustainability అంట. అసలు ఆ మెట్రిక్ మీదే పెద్ద కాంట్రవర్సీ మెట్రిక్ అది. అన్ని సంవత్సరాలు వదిలేసి కరెక్ట్గా కోవిడ్ తర్వాత ఇయర్నే ఎందుకు పట్టుకున్నారని చెప్పి ఇండియా వైడ్ క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఆ మెట్రిక్నే ఇక్కడ వాడుతున్నారు. ఎనీవేస్, మిస్యూటిలైజేషన్, డైవర్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మిస్యూటిలైజ్ చేసుకున్నారంట. ఎంత ఎవిడెన్సెస్ ఏవి? లోయెస్ట్ ట్యాక్స్ టు జిఎస్డిపి రేషియో, లాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఇప్పుడు ట్యాక్స్ టు జిఎస్డిపి రేషియో లోయెస్ట్ ఉందన్నారు కదా, మీ రెజీమ్లో ఎంత ఉంది? 2014 to 19 ఎంత ఉంది? ఇప్పుడు ఈ ఇయర్లో, మీరు ఇప్పుడు వచ్చిన ఇయర్లో ఎంత ఉంది అని కంపారిటివ్ ఫిగర్స్ చూపిస్తే వీ విల్ ఆల్సో కన్స్ట్రక్టివ్లీ క్రిటిసైజ్ జగన్ గారు. మరి అలాంటివి చేయకుండా ఇలాంటి వేగ్ స్టేట్మెంట్స్ ఏంటి? నారో రెవెన్యూ బేస్. చూడండి, కంపేర్ టు వాట్? అట్లీస్ట్ మీ రెజీమ్తోనే చూపించండి. మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి, సిబిఎన్ గారు, జగన్ గారు ఏ కామెంట్ చేసినా విత్ డేటా హీ కంపేర్స్ ఆయన రెజీమ్తో అండ్ ఇప్పుడు మీ రెజీమ్తో అండ్ ఆల్సో ఎక్కడ కుదిరితే అక్కడ ఇండియా నెంబర్స్తో కూడా చూపిస్తే ఆయన మెన్షన్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర అప్రోచ్ ఎందుకు లేదు? ఫస్ట్ అసలు మీరు నెంబర్స్ చూపించినా వాటికి ఆథెంటిక్ సోర్సెస్ అవి ఉండవు. పైగా దానికి తోడు ఇలాంటి వేగ్ స్టేట్మెంట్స్. నారో రెవెన్యూ బేస్ కంపేర్ టు వాట్? కమాన్, మీ డేటాతో మాట్లాడండి. క్రియేటెడ్ అ బర్డెన్ ఆఫ్ 10 lakh crores. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఫన్నీయెస్ట్ థింగ్. ఎవరు క్రియేట్ చేశారు ఆ బర్డెన్? అందులో మీ కాంట్రిబ్యూషన్ ఎంత? మీ కాంట్రిబ్యూషన్ కూడా చెప్పి అప్పుడుగా చెప్పాల్సింది. 2014 to 19 మీరు చేసింది ఎంత, అది కూడా చెప్పాలి కదా. మొత్తం జగన్ గారి మీదే పెట్టేస్తే ఆ జమానా అయిపోయింది. ఇప్పుడంతా రీసెంట్గా జగన్ గారు చూపించిన డేటాలో విత్ కాగ్ రిపోర్ట్స్, ఆయన చూపించింది కూడా ఆయన పర్సనల్గా కుకప్ చేసిన నెంబర్స్ కాదు, మీలాగా మాకు అనిపించడానికి ఆయన చూపించిందంతా కాగ్ రిపోర్ట్స్. ఆ కాగ్ రిపోర్ట్స్లో క్లియర్గా ఆయన ఎంటైర్ రెజీమ్లో 3.32 lakh crores అప్పు చేశారు అన్నారు. ఇప్పుడు మీరు 10 lakh తీసుకొచ్చి ఎవరిని ఎత్తి మీద పెడుతున్నారు?
ఏంటి దీనికి ఏంటి అసలు ఈ సోర్స్ ఏంటి? ఈ ఎంటైర్ స్లైడ్స్లో సోర్స్ ఏది సార్? మీరు చెప్పేది అసలు ఒరిజినల్ డేటాని ఎవరు నమ్మాలి? మీరే అన్నారా నేను బయట ఉండి న్యూస్ పేపర్లు చదివి నాకున్న ఇమాజినేషన్తో నేను అనుకున్నాను అని చెప్పేసి. అంత డిజాస్ట్రస్ ట్రాక్ రికార్డ్ మీరు పెట్టుకొని మీకు స్టేట్ ఫైనాన్సెస్ మీద అత్తాపత్తా లేకుండా మీరు కామెంట్స్ చేస్తారు, గట్టు మీద కూర్చొని టైం పాస్గా కబుర్లు చెప్పుకునే వాళ్ళలాగా మీరు స్టేట్మెంట్స్ చేస్తారు అనే ట్రాక్ రికార్డ్ మీరు పెట్టుకొని కూడా స్లైడ్స్లో ఒక సోర్సు ఏమీ లేకుండా క్రియేటెడ్ బర్డన్ ఆఫ్ 10 lakh crores అంటే అసలు దీనికి శాంక్టిటీ ఉందా సార్? అసలు 10 lakh crores ఎక్కడ? మీ కాంట్రిబ్యూషన్ ఎంత అందులో? ఏమీ లేవు, చెప్పేయాలి. నెక్స్ట్ది 9,750 crores లాస్ట్ ఇన్ మినరల్ వాల్యూ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సోర్స్ లేదు. అండ్ ఇప్పుడు రియాలిటీ ఏంటో తెలుసా? ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన 1,91,000 crores అసెట్ వాల్యూ, దాన్ని వీళ్ళు తాకట్టు పెట్టేసి గవర్నమెంట్ అకౌంట్స్కి డైరెక్ట్ యాక్సెస్ ప్రైవేట్ ఎంటిటీస్కి ఇచ్చేసి మరి ఇప్పుడు వీళ్ళు 9 to 10,000 crores లెస్ దాన్ 10,000 crores లోన్ తీసుకొని రావడానికి 191,000 కోట్ల ఖనిజ వాల్యుయేషన్ ఉన్న కార్పొరేషన్ ఆ అసెట్ వాల్యూని వీళ్ళు పనంగా పెట్టి అప్పులు తీసుకొస్తున్నారు. దాన్ని ఏమనాలి? నెక్స్ట్ వాళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్లో అంట ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీశారంట. ఓకే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నేను ఇది వరకు ఇన్ ప్రిన్సిపల్ అది మంచిదే, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం, జగన్ గారు అది ఎగ్జిక్యూట్ చేస్తాము అనే విధానం కానీ ఆ కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేసిన విధానం వాజ్ స్కేరీ. సో దాని మీద నేను ఎపిసోడ్స్ వరకు ఆల్రెడీ చేశాను. సో దాన్ని తీసేసామంటున్నారు. ఇప్పుడు మీకు ట్విస్ట్ ఏంటో చెప్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎలాగ డ్రైవ్ చేస్తుందో మీకు చాలా అప్డేట్స్ ఇప్పుడు పక్క స్టేట్స్లో ఏపీ బార్డర్ దాటి మీకు న్యూస్ కానీ ఆ కంటెంట్ కానీ మీరు వింటుంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ని ఇప్పుడు తీసుకురాబోతుంది అనేది ఒకసారి మీకు తెలిస్తే ఈయన ఇప్పుడు రిపీల్ చేసింది ఏం కాబోతుంది అన్న దాని మీద మనకు కొద్ది రోజులు తెలుస్తుంది. లెట్స్ నాట్ బ్రేక్ ద మిస్టరీ అరౌండ్ ఇట్. ఇది చూడండి, ఇంకా అమరావతికి సంబంధించి 15,000 crores ఎయిట్ తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మీరు 11,000 crores హడ్కో నుంచి కూడా తీసుకొచ్చారు కదా సార్. దాని గురించి ప్రస్తావించరేంటి? పైగా మీరు 53 lakh square feet కొత్త సెక్రటేరియట్ కడతామని చెప్తున్నారు కదా. హౌ ఈజ్ దట్ ఈవెన్ సెన్సిబుల్ అని కూడా చెప్పుండాల్సింది. తెలంగాణ వాళ్ళకి 8 లక్షలు రఫ్లీ 8 లక్షల స్క్వేర్ ఫీట్ సెక్రటేరియట్ వాళ్ళు కట్టుకుంటే మనం 53 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టుకోవడానికి, అది కూడా ఇప్పుడున్న సెక్రటేరియట్ని ఏం చేస్తారో చెప్తా. ఈ 53 lakh square feet కొత్త సెక్రటేరియట్ మనకి ఎందుకు కావాలో అనేది కూడా మీరు చెప్పుంటే బాగుండేది. బట్ ఎనీవేస్ చూడండి, రిలీజ్ ఆఫ్ 12,500 crores టు ది లైఫ్ లైన్ ఆఫ్ ఏపీ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. ఫుల్ రీహాబిలిటేషన్ గురించి కానీ ఆ హైట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్న డిపెండెన్సీ టు కాంపెన్సేట్ ఫర్ ద రీహాబిలిటేషన్ దాని గురించి ఏమైనా డిస్కస్ చేశారా? సైలెన్స్. నెక్స్ట్ లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ పబ్లిక్కి కాన్ఫిడెన్స్ ఎలా తీసుకొస్తున్నారంట తెలుసా? చూడండి, అందులో ఫస్ట్ 7 white papers రిలీజ్ చేసామని చెప్పేసి ఆ 7 white papers చిట్టా అక్కడ చెప్పి ఆయన మాట్లాడారు. ఇక్కడ సెంట్రల్ క్వశ్చన్ ఏంటంటే, సార్ పబ్లిక్ డొమైన్లో ఇంత డిస్కషన్ జరుగుతున్నా ఏది మీరు ప్రెజెంట్ చేసిన వైట్ పేపర్స్కి ఎలాంటి సైంటిఫిక్ శాంక్టిటీ లేదు, మీరు చూపించిందే హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషను, ఇంకా ఫుల్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది అని చెప్పి మీరు చూపించిందే హాఫ్ బేక్ డేటా అని చెప్పి జనాలందరికీ ఇప్పుడు తెలిసిపోయినా కూడా మీరు ఇంకా 7 white papers చూపించాము, దానివల్ల కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేసామని చెప్తున్నారు కదా. ఇంకా మాటలు లేవు సార్ దానికి. నెక్స్ట్ ఇంటరిమ్ బడ్జెట్ అన్నారు కదా సార్. అసలు మీరు ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన టైం కాకుండా ఎప్పుడుకో ఇంకా డిలే చేసుకొని ఎందుకు చేశారు? హిస్టరీలో, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇంత ఇన్ఎఫిషియన్సీ ఏ గవర్నమెంట్ చూపించలేదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరే ఎందుకని చూపించారు? నెక్స్ట్ అయితే బిగ్గెస్ట్ జోక్స్ రాబోతున్నాయి చూడండి. 2019 to 24 పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అని చెప్పి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు చూడండి. లా అండ్ ఆర్డర్ డీరైల్ అయిపోయింది, అది ఇది అన్నారా, డ్రగ్స్ ఆ టైంలో ఈ టైంలోని. ఇప్పుడు 0 tolerance అప్రోచ్ ఫర్ డ్రగ్స్ అండ్ ఉమెన్ క్రైమ్స్. ఉమెన్ క్రైమ్స్ గురించి అంట 0 tolerance. అసలు ఉమెన్ మీద, చిన్నపిల్లల దగ్గర నుంచి లేడీస్ మీద ఎలాంటి క్రైమ్స్ ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా. దాని మీద సిస్టమిక్ క్రాక్ డౌన్ అంట. లా ఎన్ఫోర్స్డ్, ఈగల్ ఫార్మ్డ్, 164 శక్తి టీమ్స్ డిప్లాయిడ్. సార్ అవుట్కమ్స్ గురించి మాట్లాడండి సార్. ఎంత క్రైమ్ రేట్ తగ్గింది, ఆ మెట్రిక్స్ ఎందుకు చూపించట్లేదు మీరు? అందుకనే జోక్స్ అయిపోతున్నాయి ఇవన్నీ. అమరావతి గురించి ఏమన్నారో చూద్దాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని పిలుస్తున్నారు ఇంకా దాన్ని. జనాల్లో అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కాదు అని అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళకైనా అర్థమవుతున్న సిచ్యువేషన్లో కూడా ఇంకా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనే బుల్డోజ్ చేస్తున్నారు. గ్లోబల్ పార్ట్నర్స్, వరల్డ్ బ్యాంక్ అంటున్నారు కదా సార్. సార్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, మినిస్టర్ నారాయణ గారు అన్నట్టు లాస్ట్ టైము వాళ్ళు మన అమరావతికి లోన్స్ ఏమి ఇవ్వము అని చెప్పి క్యాన్సిల్ చేశారంట. ఎందుకు? ఆ క్వశ్చన్కి ఆన్సర్ మాకు ఎందుకని ఇప్పుడు దాకా చెప్పట్లేదు మీరు కానీ మినిస్టర్ నారాయణ గారు కానీ. అట్లీస్ట్ నెక్స్ట్ టైం అన్నా నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయనతో చెప్పించండి చూద్దాం. నెక్స్ట్ ఏమన్నారు చూడండి. మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఇన్ ఫుల్ స్వింగ్, కంప్లీషన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 3 years. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఏమైనా బయట పెట్టారు తెలుసా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అమరావతి ఫినిష్ అవడానికి 35 years అవుతుంది.
సో మీరు ఆల్రెడీ ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు మోసపోయారు, ఇంకా కొత్తగా ఇవ్వకండి, ఇంకా మోసపోతారు అని ఆయన అపీల్ చేశారు. ఆయన ఇంటర్వ్యూ మీద మనం డిస్కషన్ కూడా చేశాం. సార్ ఇలాంటి పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసిన తర్వాత కూడా మీరు ఇంకా 3 years పడుతుంది అని చెప్తుంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నట్టు? ఆ అమరావతి కోసం ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళని కాదా? వాళ్ళ పట్ల మీరు అలా బిహేవ్ చేయడం కరెక్టేనా? వాళ్ళని రియలిస్టిక్ ఎస్టిమేట్ చూపించండి. మీరు 35 yearsలో కంప్లీట్ అవుతుందంటే నిజంగా 35 years అని చెప్పండి. 3 years అని చెప్తే వాళ్ళకి తగ్గ ప్లానింగ్స్, ఇంట్లో పెళ్లిల్లో, చదువులో, రిటైర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని తగ్గట్టు వాళ్ళు ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ మళ్ళీ డిస్ట్రాయ్ అవుతాయి. మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ అట్ అమరావతి అంట. అంటే 2014 to 19 మనం సింగపూర్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు దాన్ని తలదన్నేలాగా క్వాంటమ్ వ్యాలీ, అంతే కదా సార్? ఓకే అండర్స్టూడ్. నెక్స్ట్ అగ్రికల్చర్ గురించి చూపించారు. ఇదైతే నాకైతే మొత్తం అసలు డిస్కార్డ్ చేయాలనిపించింది. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది ఫార్మర్స్కి, అదొక ఇన్సులేషన్ కింద ఫ్రమ్ దీస్ వెదర్ షాక్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఇన్సిడెంట్స్. ఆ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ని వదిలేశారు. మొత్తం ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు అంటే రఫ్లీ 54 lakhs ఉంటే దాన్ని 48 lakhsకి తగ్గించేశారు. వీ డోంట్ నో ద రేషనల్, దాని రీజన్స్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ బయట పెట్టాలి. బట్ దట్స్ అ కన్సర్నింగ్ నెంబర్ ఫర్ ద ఎంటైర్ ఫార్మర్స్ కమ్యూనిటీ. ఆన్ వాట్ రీజన్స్ దే హ్యావ్ రెడ్యూస్ దోస్ నంబర్స్ ఇస్ స్టిల్ నాట్ నోన్. అండ్ ఫైనల్గా జగన్ గారు వెళ్ళి ఆ గుంటూరు మిర్చి ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళడం అవచ్చు, ఫార్మర్స్ దగ్గరికి జగన్ గారు వెళ్ళి విజిట్ చేస్తే తప్ప దాని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకొని సీఎం సిబిఎన్ గారు ఆయన అగ్రికల్చర్ మీద ఒక స్లైడ్ పెట్టి దాని గురించి వేశారు. టైం వేస్ట్ దాని గురించి మాట్లాడడం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి చూడండి. KG to PG సిలబస్ రివ్యూ అంట. ఉన్న IB కరికులంకి వేసిన రోడ్ మ్యాప్ పక్కన పడేసి, CBSEను పక్కన పడేసి, టోఫిల్ లాంటి ఇనిషియేటివ్స్ పక్కన పడేసి KG to PG సిలబస్ రివ్యూ అంట. ఆ రివ్యూ ఏదో IB కరికులంకి అలైన్ అయ్యే విధంగా ఆ రోడ్ మ్యాప్ ని కంటిన్యూ చేస్తా చేయొచ్చు కదా సార్. టైం సేవ్ అయ్యేది, మనీ సేవ్ అయ్యేది. యు ఆర్ జస్ట్ రీఇన్వెంటింగ్ ద వీల్. మాకు అర్థమైపోయింది విషయం. నెక్స్ట్ చూడండి, షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ 10th class రీఎవాల్యూషన్ డిజాస్టర్ తెలుసు కదా, అది జరిగాక కూడా ఇది పెట్టుకునే ఆడాసిటీ ఉంది చూడండి. ఇలా లైన్ బై లైన్ వెళ్తే ఇంకా టైం పడుతుంది, కానీ ఇది కొంచెం కామెడీగా ఉంటుంది చూడండి. కండక్టెడ్ యోగాంధ్ర ఇంటర్నేషనల్ యోగా డే ఆన్ June 21st. ఏంటి దీనివల్ల పబ్లిక్కి బెనిఫిట్ ఏంటి? ఆ బెనిఫిట్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోద్ది కదా. ఇది ఎలా ఉందంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్కి వెళ్ళేటప్పుడు పార్టిసిపేటెడ్ ఇన్ నేషనల్ లెవెల్ టెక్నికల్ ఫెస్ట్, పార్టిసిపేటెడ్ ఇన్ నేషనల్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్ అని చెప్పుకుంటారు చూసారా. దానివల్ల ఏం ఉపయోగం? ఆ ఉపయోగం అక్కడ మెన్షన్ చేయాలి, కానీ దట్ ఈస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిల్లింగ్ లైన్స్ ఇన్ ద రెజ్యూమే ఫర్ గోయింగ్ ఫర్ ప్లేస్మెంట్స్. వి ఆల్ నో దట్ స్టఫ్, వి ఆల్ వెంట్ త్రూ. సో ద పాయింట్ ఈజ్, మీరు కూడా ఇంత సిల్లీగా ఢిల్లీ డాలీ చేస్తుంటే ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్, దిస్ ఈస్ రియల్లీ వెరీ కన్సర్నింగ్ సార్. ఒక స్లైడ్ P4 మీద కూడా వేసుకున్నారు చూడండి. అసలు ఇదైతే అసలు ఆ P4 మీటింగే ఫ్లాప్. జనాలు సగం మధ్యలో లేచి వెళ్ళిపోవడం మనం అంతా చూసాం. సిబిఎన్ గారు కూర్చోమ్మా, నాకు ఆకలేట్లేదా, ఆకలేస్తున్నా కూడా నేను ఉండట్లేదా, కూర్చో నువ్వు కూడా అని చెప్పేసిన ఆ మీటింగ్స్ మనం అందరం చూసాం. అండ్ పీపుల్ ఆల్ రియలైజ్ దట్ దిస్ అ క్రెడిట్ స్టీలింగ్ గేమ్. డబ్బున్న వాళ్ళంట దానం చేయాలంట, క్రెడిట్ ఏమో ఈయనకి వెళ్తుందంట. హూ విల్ రియలీ డూ దట్? ఇప్పుడు మీకు ఎవరికన్నా దానం చేస్తుంటే ఐదర్ ఆ సాటిస్ఫాక్షన్ మీకన్నా రావాలి, లేదా యూ వాంట్ కీప్ ఇట్ ప్రైవేట్. అలాంటిది ఏమీ కాకుండా డబ్బును వాళ్ళు దానం చేయాలంట, క్రెడిట్ ఈయనకి ఇవ్వాలంట. ఇది ఫిలాంథ్రపీ కాదు, ఫోర్స్డ్ ఫిలాంథ్రపీ. నెక్స్ట్ ది ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పారు. నాకైతే సిబిఎన్ గారి నుంచి వస్తుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ నంబర్స్ గురించి అసలు చాలా స్కేరీగా ఉంది. మనం చూసాంగా గవర్నర్ గారితో ఏ నెంబర్స్ చెప్పించారో, ఆ డాక్యుమెంట్లో ఏ నెంబర్స్ ప్రింట్ చేయించారో, ఆ ప్రింట్ చేసిన నంబర్స్లో కూడా ఎన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయో మనం చూసాంగా. సో ఇలాంటి గిమ్మిక్స్ అన్ని చూసాక వీళ్ళు 8.5 lakh జాబ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పొటెన్షియల్, ఇవన్నీ చూడాలంటే మాకు అసలు టైం వేస్ట్. సరే ఇవన్నీ వచ్చిన తర్వాత ఆథెంటిక్ డేటాతో చూపించండి, అప్పుడు వింటాం ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ అన్ని ఎక్సెల్ క్యాలిక్యులేషన్సే. స్వర్ణాంధ్ర 2047 ఆస్పిరేషన్స్ ఏంటి, ఇవన్నీ అంటే ఇప్పుడు మన ఎవరన్నా మ్యూచువల్ ఫండ్స్ అమ్మేటప్పుడు మీరు నెల 1000 రూపాయలు పెడితే అదొక 10% గ్రోత్ రేట్తో పెరిగితే 10 ఏళ్లకి ఏమవుతుంది అనే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి చూసారా, ఆ ఎక్సెల్ క్యాలిక్యులేషన్స్ అనమాట. వాటి వెనక ఏ రీజనింగ్ ఉంది, ఆ రీజనింగ్ వెనక ఉన్న అజంప్షన్స్ ఏంటి, ఆ అజంప్షన్స్ దేని బేస్లో తీసుకున్నారు, ఇవేమి తెలియవు. ఇవన్నీ ఎక్సెల్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఆయనకు నచ్చినాయి అని వేసుకుంటారు. మనం దీని మీద ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చేసాం. సో లెట్స్ నాట్ వేస్ట్ టైం. ఇది ఇంకా యాజ్ యూజువల్గా ఆయన ఇదివరకు చూపించిందే. కోవిడ్ని కూడా లెక్క వేయకుండా ఇదిగో జగన్ గారి టైంలో 10.3% గ్రోత్ రేట్ ఉంది, నా టైంలో 13.5% ఉండింది, నేనే కంటిన్యూ అయితే ఎంత వచ్చుండేది, ఎంత కోల్పోయింది అని ఆ నెంబర్స్ చూపిస్తారు చూసారా. ఇదంతా విని ఉన్నాం, ఎన్నో ఎపిసోడ్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అంతా టైం వేస్ట్. అందులో బేర్ మినిమం అసలు కోవిడ్ ఉందని కూడా కాగ్నిజెన్స్ లేకుండా అన్సైంటిఫిక్గా జస్ట్ ఏదో నెంబర్స్ వేసేయాలని చెప్పేసి వేసేస్తా ఉన్నారు. ఇట్స్ లైక్ యూజ్లెస్ అనమాట. దీస్ ఆర్ లైక్ యూజ్లెస్ నెంబర్స్. ఇదిగోండి ఇవన్నీ ఎక్సెల్ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ ఇదిగో మనం 7.5% గ్రోత్ రేట్తో పెరిగితే ఎంత, 10%తో పెరిగితే ఎంత, 15%తో పెరిగితే ఎంత, ఫైనల్గా చూపించారు చూడండి 12.02% జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైస్ అని చూపించారు. నాకు ఇక్కడ ఒకటే క్వశ్చన్, మన ఇదివరకు నెంబర్స్ చూసాం కదా, ఇది చూడండి. ఈ నెంబర్స్ చూస్తే జిఎస్టీ నెంబర్స్ కన్సర్నింగ్ గా ఉంది. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ డమాలు, సెంట్రల్ నుంచి తెచ్చుకునే నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే డమాలు,
క్యాపెక్స్ డమాలు ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఇన్ని కన్సర్నింగ్ సిచ్యువేషన్స్ పెట్టుకొని మెట్రిక్స్ పెట్టుకొని 12.02% గ్రోత్ రేట్ ఫస్ట్ ఇయర్లో రికార్డ్ చేశాము ఎట్ కరెంట్ ప్రైస్ అని చెప్తున్నారు. నాకైతే కాన్ఫిడెన్స్ సరిపోవట్లా ఈ నెంబర్స్ నమ్మడానికి. ఇంకా రెస్ట్ ఆల్ ఎక్సెల్ క్యాలిక్యులేషన్స్ అండి యూనో. సో బేసికల్గా పాయింట్ ఏంటంటే ఈ ఎంటైర్ సుపరిపాలన ఎన్ని చూపించి ఇదంతా జింగ్ బ్యాంగ్ అని చెప్పేసి ఏం చేయాలంటే సుపరిపాలన అని చెప్పి యాక్చువల్గా నంబర్స్ చూస్తే మన స్టేట్ అంత హెల్దీగా లేని సిచ్యువేషన్ విత్ నంబర్స్ మనం క్యాగ్ రిపోర్ట్స్ వచ్చిన నంబర్సే జగన్ గారి ప్రెస్ మీట్ ద్వారా బయటకు వచ్చాయి చూసాం. అది రియాలిటీ అయితే ఏది క్యాగ్ రిపోర్ట్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి అది రియాలిటీ అయితే అది పక్కన పెట్టేసి సుపరిపాలన అని చెప్పి కోర్టులు పెట్టి మీటింగ్స్ కండక్ట్ చేసి మనం ముందుకెళ్తున్నాం అని చెప్పి చూపించాలి. దిస్ ఈస్ ద గేమ్ ప్లాన్. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఈ గేమ్కి కన్విన్స్ అయ్యారో నాకు తెలీదు. నేనైతే ఐఎమ్ స్టిల్ ఐ హోల్డ్ మై గ్రౌండ్ టు కాగ్ రిపోర్ట్స్ ఓన్లీ. నేనైతే అది జనాలకి బురిడి కొట్టించడానికి పెట్టిన మీటింగ్ అని నేను చూస్తున్నాను. ఇఫ్ యూ అగ్రీ విత్ మీ కామెంట్స్లో బురిడి అని టైప్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.